హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సౌమ్య బ్రాస్లెట్ వశీకరణ నుంచి దర్శన్ని అమ్మవారి తాయెత్తు సహాయంతో శరణ్య ఎలా కాపాడుకుందో ఈ ప్రోమోలో చూద్దాం. ఇక ప్రోమోలో అయితే దర్శన్ బర్త్డే కారణంగా ఆనంద్ వాళ్ళందరూ కూడా హాల్లో దర్శన్ బర్త్డేకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. దర్శన్ అక్కడికి రాగానే తను చిన్నప్పటి ఫోటోలతో ఉన్న దర్శన్ని ఆనంద భైరవి వాళ్ళు లీలావతి వాళ్ళతోటి ఎలా దర్శన్ ఆడుకున్నాడు అని చిన్నప్పటి మెమోరీస్ అన్నీ కూడా దర్శన్కి గుర్తు వచ్చేలాగా ఆ ఫొటోస్ అన్నిటికీ కూడా డెకరేషన్ మధ్యలో పెట్టేసరికి అవన్నీ చూసి దర్శన్ చాలా సంతోషపడుతూ థ్యాంక్ యూ అమ్మ అని అంటూ ఉండేసరికి అప్పుడు ఆనంద భైరవి గారు, నేను కాదు నాన్న ఇలా డెకరేట్ చేసింది మీ పెద్దమ్మే, చాలా పెద్ద మనసుతో నీ మీద ఉన్న ప్రేమతో ఇలా డెకరేషన్ చేసి నీకు సర్ప్రైజ్ ఇచ్చిందని అంటూ ఉండేసరికి అప్పుడు దర్శన్ లీలావతి వైపు చూస్తూ థ్యాంక్ యూ సో మచ్ పెద్దమ్మ అని అంటూ లీలావతి గారిని హక్ చేసుకుంటాడు. తర్వాత లీలావతి, థ్యాంక్స్ ఎందుకు నాన్న, చిన్నప్పటి నుంచి నీపై ఉన్న ప్రేమ నేను ఇలా చూపించాను అంతే అని అంటూ ఉండేసరికి లీలావతి మాటలకి దర్శన్ చాలా ఎమోషనల్ అయ్యి, నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను, ఇంత గొప్ప అందమైన కుటుంబంలో పుట్టాను అని, నేను ఈ కుటుంబం నుంచి ఎప్పటికీ విడిపోవాలని వేరు కావాలని అనుకోవటం లేదని దర్శన్ చాలా ఎమోషనల్ అయ్యి ఆనంద వాళ్ళందరితో అంటూ ఉండేసరికి అప్పుడు ఆనంద భైరవి కూడా చాలా ఎమోషనల్ అవుతూ, నువ్వు మా నుంచి ఎక్కడికి వెళ్తానా, ఎప్పటికీ మాతోనే ఉంటామని ఆనంద భైరవి దర్శన్ చూస్తూ అంటూ ఉంటే అప్పుడు శరణ్య కూడా, అవునండి మీరు మా నుంచి ఎప్పటికీ కూడా దూరం కాలేరు, ఒకవేళ మిమ్మల్ని దూరం చేయాలని ఏ దుష్టశక్తి చూసినా కానీ వాళ్ళని మేము విడిచిపెట్టమని శరణ్య సౌమ్య వైపు చూస్తూ కోపంగా అంటూ ఉంటుంది. ఆనంద వాళ్ళ మాటలకి అనన్య నవ్వుకుంటూ తన మనసులో ఇంకా సేపట్లో మీ అందరిని విడిచి పైలోకాలకి వెళ్ళిపోతాడు, చూస్తూ ఉండండి అని అనన్య తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే శరణ్య రండి కేక్ కట్ చేద్దామని దర్శన్ని కేక్ కట్ దగ్గరికి తీసుకువెళ్ళేసరికి కేక్ కట్ చేద్దామని చాక్ తీసుకొని వెంటనే కేక్ కట్ చేయకుండా దర్శన్ ఒక్కసారిగా అలా ఆగిపోతాడు. అలా ఆగిపోవడంతో ఆనంద భైరవి గారు, ఏంటి నాన్న అలా ఆగిపోయావు, కేక్ కట్ చేయని అంటూ ఉండేసరికి కేక్ కట్ చేసే సమయంలో ఒక్కసారిగా సౌమ్య దర్శన్ చేతుకున్న బ్రాస్లెట్ ద్వారా అందులోని తాయెత్తు వలన వశీకరణ విద్య ప్రయోగించి ఆగు దర్శన్ అన్నట్లుగా దర్శన్ ఆపేసరికి దర్శన్ చాక్ పట్టుకొని కేక్ కట్ చేయకుండా అలాగే ఉండిపోయేసరికి ఏమైంది అండి అని గుడిలో అమ్మవారిలో వచ్చిన శోభిత ఒక చిన్న పాపకి ఇచ్చిన తాయెత్తు చేతికి ఉండటం వల్ల ఏమైంది అండి అని శరణ్య అనుకుంటూ ఒక్కసారిగా దర్శన్ భుజంపై చెయ్యి వేసేసరికి శరణ్య చేతికి ఉన్న అమ్మవారి తాయెత్తు మహిమ వలన శరణ్య ఎప్పుడైతే దర్శన్ భుజంపై చెయ్యి వేయటంతో దర్శన్ మామూలు మనిషి అయిపోతాడు. అది చూసి సౌమ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి అమ్మవారి దయతో మామూలు మనిషి అయిన దర్శన్ని మళ్ళీ సౌమ్య కుట్రలో పడకుండా ఆ బ్రాస్లెట్లో ఉన్న వశీకరణ తాయెత్తుని శరణ్య కనిపెట్టి దర్శన్ నుంచి ఎలా దూరం చేసి దర్శన్ని కాపాడుకుంటుంది అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.